పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడాలి. మనలో దేవునికి ఆయాసకరమైనవి ఉండకూడదు. అర్థమవుతుందండి? మనలో ఆయనకు ఆయాసకరమైనవి ఉన్న ఎడల మనం ఆయనకు దూరం అయిపోతే ఆ తర్వాత మన యొక్క జీవితపు అనుభవాలలో ఆ దైవశక్తికి మనం పాత్రులు కాలేము. ఇలాంటి మాటలు చెప్తే కొంతమందికి ముండ్ల మీద కూర్చున్నట్టు ఉంటుందండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఇప్పుడు ఆయన పరలోకం నుంచి ఏమైనా మూట కట్టి దింపుతాడా? దాని సంగతి చెప్పు. ఈడు బతుకంత మూటే కానీ నిజం నేను చెప్పామాట. ప్రభుని నమ్ముకుంటాం. ఇప్పుడు మేము ప్రభుని నమ్ముకుంటే మా అప్పులు కట్టేస్తాడా? ఎందుకు కట్టేస్తాడు? చేసింది నువ్వైతే. నాకు తెలియక అడుగుతానండి. నోటికి చేతికి యామారకుండా చేపల మాంసం రొయ్యలు తింటివి. తిన్నప్పంతా తీసుకెళ్ళి నువ్వు కట్టయ్యా అంటే ఆయన ఏ బ్యాంకు దోపిడీ చేయాలి? నేను అనేది ఏంటంటే కొంతమందికి ఈ అల్పమైన వాటి మీదే దృష్టి